వరంగల్ జిల్లా గీసుగుండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో గుడిసెవాసులు బతుకమ్మ సందర్భంగా నిరసన చేపట్టారు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దెదిగాలని నినాదాలు చేశారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వానికి పేదల విన్నపం చేయడం కోసం ఉపయోగించారు. 2,500 రూపాయల హామీలు సరిపడా యూరియా, ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ, ఉచిత వైద్యం, విద్య అందించాలని వారు కోరారు. మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమైక్య వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలని అనుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు గీసుగొండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో జరుపుకోవడం అనేది జరుగుతా ఉంది. ఈ బతుకమ్మ అంటేనే మహిళలకు పెద్ద పండగ. ఈ పండగని మహిళలందరూ సంబరంగా జరుపుకునే పరిస్థితి నేడు లేదు. ఈ మహిళలందరూ కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలి అనే నినాదంతో బతుకమ్మను జరుపుకోవడం జరుగుతా ఉంది. ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి ప్రకృతినే దైవంగా భావించి పూజించే పండగ. ఈ పండగ సందర్భంగా మహిళలు కొందామంటే కొరవి, అమ్ముదామంటే అడవి అనే రకంగా ఈ రోజు ప్రభుత్వాలు మహిళల్ని చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మహిళలందరికీ కూడా 2,500 రూపాయల ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం కాక ఇంకా మహిళల మీద అనేక రకాల భారాలు మోపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ దసరా పండుగ సందర్భంగానైనా మహిళలందరికీ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బతుకమ్మ ఆట రూపంలో ప్రభుత్వానికి చేరవేసేలా